హే ఫ్రెండ్స్, ఈ ఊర్లో అయితే మొదటిసారిగా వినాయక చవితి పండగ చేస్తున్నారు. అందుకని చెప్పేసి అందరు వచ్చి కూర్చున్నారు చూడండి. అలానే వీళ్ళందరూ అంటే అందరు వచ్చి కూర్చోలేదు, సగం మంది ఏమో వచ్చి నిలబడ్డారు సైడ్న. చూడండి అటుపక్క సగం మంది ఏమో నిలబడ్డారు, కొంతమంది కూర్చున్నారు. టోటల్ పాపులేషన్ అంతా రాలేదు, సగం మంది అయితే వచ్చారు. సరే, ఎలా చేస్తారో ఈ వీడియో మనం చూసేద్దాం. పూజ కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. పిల్లలంతా కూర్చున్నారు, పెద్దలంతా నిలబడి సలహా ఇస్తున్నారు. స్టార్ట్ అయిపోయింది. ఓం మహావీర నమః, ఓం మహావీర నమః, ఓం మాంత్రియ నమః. ఒక గంట పూజ కార్యక్రమాలు అయిన తర్వాత ఊరి పిల్లలంతా వచ్చి కొబ్బరికాయలను కొడుతున్నారు చూడండి. అటుపక్క కొబ్బరికాయలు కొడుతుంటే ఇటుపక్క ప్రసాదం పెడుతున్నాడు మనోడు. ఈ పండగ ఒకే రోజు జరుపుకుంటారు కాబట్టి సాయంత్రం 4 గంటలకు అయితే మన గణపతి బప్పని ఆటోని ఎక్కించేశారనమాట. నిమజ్జనానికి రెడీ చేశారు. ఓకే, మావాడైతే ఇది సరిచేస్తున్నాడు. ఇటుపక్క చూడండి, మన డీజే బాయ్స్ అయితే డ్యాన్స్ ఇరగదీసేస్తున్నారు. బ్యాండ్ మేళ అయితే గట్టి కొడుతున్నారు చూడండి. ఈ ఊరి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గడ్డ దగ్గర అయితే మన గణపతి బప్పను ఈరోజు నిమజ్జనం చేయబోతున్నారు. అలానే కొంత దూరం వెళ్ళాక చీకటి అయితే పడింది. మన వాళ్ళు డీజే స్టెప్పులు ఎలా వేస్తున్నారు చూడండి. సో గైస్, ఒకే ఒక రోజు పండగ చేశారు కానీ ఇరగ తీస్తారండి. చూసారు కదా మీ కళ్ళతోనే. సో గైస్, మీరు కూడా మీ దగ్గర ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.